సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము. మనుషుడు అతని అధికారములు. రచయిత ఓవెన్ జార్జన్సేన్. 39వ అధ్యాయము. కొలరాడో పర్వతములు. 1947వ సంవత్సరం. 1947 వేసవి కాలపు కూడికలు ముగింపులో విలియం బ్రెన్హామ్ ఇంటికి వెళ్లి తన కుటుంబమును చూసి అత్యవసరమైన విశ్రాంతిని పొందాలని చూశాడు. కానీ కారులో జెఫర్సన్విల్ వెళ్లేసరికి అతని ఇంటి వీధిలో 2 వైపులా పొడవుగా కారులు కిక్కిరిసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తన సొంత కారును నిలుపుటకు కూడా స్థలం దొరకలేదు. ఒకసారి తన ఇంటి వైపు చూసి ఎందుకు ఇలా అనుకున్నాడు. ఎక్కడ చూసినా ప్రజలు ఉన్నారు. కొద్దిమంది ముందు వైపు పెరడులో నడుస్తున్నారు, కొంతమంది ప్రక్కనున్న బాటలో నడుస్తున్నారు, కొంతమంది కారులో కూర్చున్నారు, కొంతమంది ముందు వసారాలో నిలబడ్డారు. ఖచ్చితంగా ఈ క్రొత్త వారందరూ అతడి కోసమే కనిపెట్టుచున్నారు. వారి దగ్గర ఆగి మాట్లాడుటకు కూడా బిల్లీకి ఓపిక లేదు. బిల్లీ కారును ముందుకు నడుపుతూనే ఉన్నాడు. 5 రోజులు బిల్లీ తన సంఘంలోని ఒక కుటుంబంతో గడిపాడు. ఆ సమయంలో ఏమి చేయాలో అని ఆలోచిస్తూ ప్రార్థనలో గడిపాడు. చివరికి బ్రెన్హామ్ గుడారం నుండి కొందరు డీకనులు వచ్చి వారితో బిల్లీ యొక్క విశ్రాంతి, ఏకాంతం యొక్క అవసరతను వారికి వివరించారు. ఆ గుంపు అక్కడి నుండి వెళ్ళిపోయారు. తరువాత బిల్లీ ఇంటికి వెళ్ళగలిగాడు. దేవదూత అతడిని కలిసి దైవిక స్వస్థతను ప్రపంచంలోని ప్రజలకు తీసుకువెళ్లమని అధికారమిచ్చి ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. ఆ పరిచర్య యొక్క ఫలితములు అతని ఊహలకు మించి అభివృద్ధి చెందాయి. 1 సంవత్సరపు కాలంలోనే అతడి పరిచర్య సామాన్యమైన స్థితిలో ప్రారంభమయ్యి ఉత్తర అమెరికాలో లక్షలాది మంది ప్రజలను తాకునంతగా విస్తరించినది. అలాంటి గొప్ప ఎదుగుదల వెల చెల్లించకుండా కలుగలేదు. 1 సంవత్సరము అతడు పడిన ప్రయాస వలన కలిగిన ఒత్తిడి, భారము చివరికి అతనిని తాకినది. రాత్రులు చాలాసేపు ప్రార్థనలు చేయటం, కొంచెం సేపే నిద్ర, నిరంతరం ఒక పట్టణం నుండి ఒక పట్టణమునకు ప్రయాణించటం, ఇవన్నీ కూడా బిల్లీ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. అయినప్పటికీ ఇంకా ఏదో దీనికి కారణం అనిపిస్తున్నట్లయింది. ఏదో ఆత్మీయమైన కార్యమును గ్రహించుటలో బిల్లీ ఇబ్బంది పడుచున్నాడు. కూడికల సమయంలో దెయ్యం వలన కలిగిన ప్రకంపనాలను బట్టి బిల్లీ ఎడమ చెయ్యి వాచిపోయినప్పుడు అది వ్యాధి యొక్క భౌతిక స్పందనలకు అతీతమైన కార్యం. అది ఆత్మీయ యుద్ధం. యేసుక్రీస్తు యొక్క శక్తి ఎల్లప్పుడూ గొప్పది అని నిరూపించబడినప్పటికీ ఈ దెయ్యములు పోరాడకుండా విడిచి వెళ్లేవి కావు. ఆ వ్యాధి యొక్క ప్రకంపనలు ఆగిపోయినప్పుడు బిల్లీ తన సొంత శక్తిలో కొంత భాగము కోల్పోయినట్లుగా అనిపించేది. తరువాత మరుసటి రాత్రి ప్రార్థన వరుస ప్రారంభించబడేది. అతడు రోగుల కొరకు ప్రార్థిస్తుండగా బిల్లీ మరొక 4 లేక 5 గంటలు దెయ్యములతో పోరాడవలసి వచ్చేది. అతడికి తన శక్తిని తిరిగి పుంజుకోగానే అవకాశం ఏమాత్రం దొరికేది కాదు. అతడి బలహీన పరిస్థితి క్రమక్రమముగా మరింతగా దిగజారిపోయింది. తీవ్రమైన పని ఒత్తిడి నుండి ఖచ్చితముగా కొంత విరామం కావాలని అతనికి తెలుసు. బహుశా అతడు కొన్ని నెలలు విరామం తీసుకుంటే అతడు తన సామర్థ్యమును తిరిగి పొందగలడు. సెప్టెంబరు నెలలో ఎక్కువ భాగం బిల్లీ తన క్రొత్త ఇల్లు ప్రణాళికలో మునిగిపోయాడు. అతడు జెఫర్సన్విల్లో 208 ఈవినింగ్ లేన్లో ఒక స్థలమును కొన్నాడు. తరువాత ఇంటిని కట్టుటకు స్థానిక కాంట్రాక్టరుకు అప్పగించాడు. ఈ ఏర్పాటులన్నీ క్రమపరిచిన తరువాత బిల్లీ తన ఉత్తరముల వ్యవహారం చూశాడు. అతడు లేని సమయంలో పోగుపడి వేలాది ప్రార్థనా మనవులు తీసుకుని వారి నిమిత్తము దేవుని ఎదుట మొర్రపెట్టుచు అతడు అనేక దినములు ఒంటరిగా చిట్టడివిలో గడిపాడు. వారి ప్రాంతములకు వచ్చి స్వస్థతా కూటములు జరపమని బ్రతిమాలుచు వందలాది మంది సేవకులు పంపిన ఉత్తరములు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వారందరి విన్నపములు అంగీకరించలేడు.
అతడు దాని గురించి ఎంతగా ప్రార్థించాడో కొన్ని నెలల క్రితం గార్డెన్ లిండ్సే తన ఎదుట పెట్టిన ప్రతిపాదనను అంతగా అతడు ఇష్టపడ్డాడు. రెవా లిండ్సే పసిఫిక్ వాయువ్య ప్రాంతము అంతా ఒక యాత్రను నిర్వహించాలని ప్రతిపాదించాడు. లిండ్సే ఈ కూటములు ఒక ధైర్యవంతమైన క్రొత్త ఆలోచన ప్రకారం నిర్వహించాలని సూచించాడు. బిల్లీ యొక్క ప్రత్యేకమైన పరిచర్య అన్ని రకాల మత శాఖలను ఆకర్షించినది కనుక రెవా లిండ్సే సాధ్యమైనన్ని మత శాఖలన్నిటికీ కలిపి వారి సహకారంతో కూడికలు ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ఆ ఆలోచన బిల్లీని ఉత్సాహపరిచింది. ఎందుకనగా దేవదూత అతనిని కలిసి తనకు పరిచర్య అనుగ్రహించినప్పటి నుండి ఈ పరిచర్య మొక్కలైపోయిన క్రైస్తవ సమాజమును ఏకం చేస్తుందని అతడు ఆశించాడు. 1933వ సంవత్సరంలో అతడు 2 పండ్ల వృక్షముల వరుసల మధ్య నిలబడి 2 వైపులా యాపిల్ మరియు రేగు ఫలములను సేకరించిన దర్శనమును గూర్చి అతడు ఆలోచించాడు. ఆ సమయంలో ప్రభు అతనికి సువార్తికుని పని చేయుము అని చెప్పాడు. అతడు అన్ని మత శాఖలలో సువార్తను బోధించాలని, తను ఏ ఒక్క గుంపులోనూ ప్రత్యేకంగా చేరకూడదని దాని భావముగా గ్రహించాడు. కాబట్టి నవంబరు మొదటి భాగంలో పసిఫిక్ వాయువ్య ప్రాంతంలో కొన్ని కూడికలను వరుసలో జరిపించుటకు రెవా లిండ్సే ఏర్పాట్లు చేశాడని విన్నప్పుడు అతడు సంతోషించాడు. అక్టోబరు 1947లో బిల్లీ సెలవు తీసుకున్నాడు. పడమరగా ప్రయాణించి కొలరాడో చేరుకున్నాడు. కొన్ని వారములు వేటాడుటకు గుడారము వేసుకుని నివసించి అతను సృష్టికర్తతో సంభాషించుటకు ఒక గుర్రమును అద్దెకు తీసుకుని ఆ పర్వతం మీదకు వెళ్ళాడు. గత సంవత్సరంలో అతడు లక్షలాది మందితో నేరుగా కలుసుకున్నప్పటికీ అతని హృదయం మాత్రం అరణ్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నది. ఇక్కడ కొలరాడో పర్వతముల మీద లోయలు మరియు ఎత్తైన శిఖరముల మధ్య బిల్లీ జనసమూహముల నుండి ఒత్తిడి అంశముల నుండి స్వేచ్ఛగా దూరంగా ఉండగలడు. మంచు కురిసిన ఉదయములలో గుడారము ఎదుట మండించిన నెగడు నుండి వచ్చే వెచ్చదనం అతనిని ఉత్తేజపరిచినది. వెచ్చటి మధ్యాహ్నములు, ఆ పర్వత వృక్షముల నుండి వచ్చే చల్లటి గాలులు అతడికి నెమ్మదిని కలిగించి నరముల బలహీనత నుండి ఉపశమనం కలిగించేవి. ఒకరోజు బిల్లీ ఎత్తైన పర్వతపు కొన మీద ఖాళీలో అస్పష్టముగా కనబడుచున్న పక్షిరాజు గూడును చూశాడు. తన దగ్గర ఉన్న 10 శక్తివంతమైన బైనాక్యులర్తో గమనించాడు. తల్లి పక్షిరాజు తన పిల్లలకు ఎలా బ్రతకాలో నేర్పించుట గమనించాడు. 5 చిన్న పక్షి పిల్లలు ఆమె వీపు మీద ఉన్నాయి. అవి తమ ముక్కులతో ఆమె రెక్కలను పట్టుకున్నాయి. ఆ తల్లి పక్షి గూడు నుండి ఎగిరి సురక్షితముగా 1000 అడుగుల క్రింద ఉన్న పచ్చిక మైదానములోనికి దిగినది. వాటిని క్రిందకు విదిలించింది. అవి ఆడుకొనుచూ ఉండగా ఆమె ఎదుట ఉన్న ఎత్తైన పర్వతం మీదకి గాలిలో ఎగిరి వెళ్ళినది. ఆ 5 పక్షిరాజు పిల్లలు మెత్తటి గడ్డిలో ఉల్లాసంగా ఆనందిస్తున్నాయి. అవి పురుగులను ఏరుకొనుచు కిచకిచలాడుచు ఒకదాని మీద ఒకటి దూకుచు వృత్తాకారంగా పరుగులెత్తాయి. అది నాకు పెంతుకోస్తు ఉద్యమాన్ని గుర్తుకు తెస్తుంది అనుకున్నాడు బిల్లీ. అది లోకమనే పాతగూడులో ఉన్న మనిషిని పోలి ఉన్నది. అతడికి అపవాది ఇచ్చినది తప్ప మరేమీ తెలియదు. కాని ఒకరోజు అతడు యేసుక్రీస్తు ప్రేమను అంగీకరించాడు. అప్పుడే దేవుడు అతనిని తీసుకుని చల్లటి నీడలో ఉన్న పచ్చిక బయలులో నడుపును. అతడు స్వేచ్ఛగా సంతోషిస్తూ ఉండును. తన బైనాక్యులర్ ద్వారా ఆ చిన్న పక్షి పిల్లలు అవి చేస్తున్న వింతైన చేష్టలను బిల్లీ గమనిస్తూ ఉన్నాడు. అతడు అనుకున్నాడు, అవి ఎందుకు భయపడుటలేదు? వాటికి తమ చుట్టూ తోడేళ్లు ఉన్న సంగతి తెలియదా? తల్లి పక్షిరాజు గుర్తుకు వచ్చి తన బైనాక్యులర్ను వాలు కొమ్మ వైపు త్రిప్పాడు. ఆమె తల తిప్పించి ఏమీ కదపలేదు. తీక్షణమైన కన్నులతో ఆ లోయ అంతటిని ప్రతి క్షణం గమనిస్తూ ఉన్నది. ఆలోగా బిల్లీ తలంచాడు, ఒకవేళ
తోడేలు ఆ పక్షిరాజు పిల్లల వైపు వచ్చినట్లయితే ఆ తల్లి పక్షి దానిని చంపివేయగలను అనే అతిశయం కలిగి ఉన్నది. తరువాత బిల్లీ దాని యొక్క ఆత్మీయ అర్థమును గ్రహించాడు. మంచిది, దేవునికి స్తోత్రం, అది నిజం. యేసుక్రీస్తు నన్ను లోకమనే గూటి నుండి బయటకు తీశాడు. తరువాత ఆయన ఉన్నతమైన మహిమలోనికి ఎక్కి వెళ్లి ఉన్నత స్థలములో ఆసీనుడయ్యాడు. అక్కడి నుండి తన స్వాస్థ్యమును కాయిచున్నాడు. కాబట్టి ఒక విశ్వాసి ఎన్నడూ భయపడవలసిన అవసరం లేదు. బిల్లీ ఆ తల్లి పక్షిరాజును గమనిస్తూ ఉండగా ఏదో ఒకటి తన స్థానమును తప్పిపోయినట్లు ఆ పక్షిరాజు తన తలను ఒకవైపు వంచి చూసింది. బిల్లీ అటువైపుగా చూశాడు. ఆమె దేని గురించి ఆలోచిస్తుందో గమనించాడు. ఉత్తరం నుండి తుఫాను వేగముగా వస్తుంది. నల్లటి మేఘాలు కప్పివేశాయి. మొదటి ఉరుము శబ్దంతో తల్లి పక్షిరాజు అరుస్తూ వాలుకొమ్మ మీద నుండి బయటకు వచ్చింది. నేరుగా క్రింద మైదానంలోనికి దిగింది. ఆమె నేల మీదకు దిగినప్పుడు తన రెక్కలను చాచి మరలా అరిచింది. వెంటనే ఆమె పిల్లలు పరిగెత్తుచూ వచ్చి వాటి ముక్కులను గోళ్లను ఆమె ఈకలలో పెట్టాయి. ప్రతి నిమిషానికి గాలి మరింత వేగముగా వీస్తున్నది. ఆ చిన్న పిల్లల బరువును మోసుకుని ఆ పక్షిరాజు ఎగిరింది. నైపుణ్యంగా ఆ గాలి ప్రవాహాలను ఉపయోగించుకుని ఆమె గూడు ఉన్న చోటు కంటే ఎత్తైన చోటుకు ఎగిరిపోయింది. తరువాత గంటకు 50 మైళ్ల వేగంతో ఆమె నేరుగా బండ సందులోనికి వెళ్లిపోయినది. బిల్లీ తన బైనాక్యులర్ని గుండె మీదకు జార్చి తలస్తూ ఆలోచించాడు. ఒక మహిమకరమైన దినమున ఈ ఉజ్జీవము ముగిసినప్పుడు మహిమ నుండి యేసు దిగివచ్చి తన శక్తి కలిగిన గొప్ప రెక్కలను చాచును. అప్పుడు ఆయన పక్షిరాజు పిల్లలు దానిలో తమ ముక్కులను గుర్చి ఆయనతో కలిసి శాశ్వతమైన భద్రత కలిగిన స్థలమునకు ఎగిరి వెళ్ళును. ఆ రాత్రి తన నెగడు అనగా గుడారము ఎదుట వేసే చలిమంట వెలుగులో బిల్లీ తన బైబిలు పదకోశంలో పక్షిరాజు అనే పదమును వెదకి దాని రెఫరెన్సులను బైబిల్లో చూశాడు. ఒక ప్రత్యేకమైన లేఖనము అతడిని ఆకర్షించినది. నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనంలో ప్రభువు మోషే పరిచర్యను పక్షిరాజు రెక్కలతో పోల్చాడు. ఇక్కడ దేవుడు తన ప్రవక్తను పక్షిరాజుతో ఎందుకు పోల్చాడు? బహుశా ఆ పక్షిరాజు ఈ భూమి మీద ఉన్న జీవులన్నిటికంటే ఎత్తుగా ఎగిరి దూరముగా చూడగలవు. కాబట్టి అవును, దేవుని ప్రవక్తలందరి పిలుపు అదే. మిగిలిన వారందరికంటే కూడా ఎత్తుగా వెళ్లి దూరముగా ఉన్న ఆత్మీయ కోణమును చూడగలిగే సామర్థ్యతను దేవుడు వారికి అనుగ్రహించాడు. వారు గతమును మరియు భవిష్యత్తును అలాగే సత్యమును అసత్యమును చూడగలిగే సామర్థ్యత కలిగిన వారు. బిల్లీ భవిష్యత్తులోని కొన్ని భాగములను చూడగలిగాడు. అతడు చూసిన ప్రతిదీ నెరవేరినది. అంటే దాని భావం మోషేకు అతనికి మధ్య సారూప్యము ఏమైనా ఉన్నదా? దూత అతడిని గుహలో కలిసినప్పుడు ఆ దూత చెప్పాడు, దేవుని నుండి తాను పంపబడ్డాడని రుజువుపరచుటకు ప్రవక్త అయిన మోషేకు 2 సూచనలు ఇవ్వబడినట్లుగా నీకు కూడా 2 సూచనలు ఇవ్వబడును. బిల్లీ నిర్గమకాండం 3వ అధ్యాయము చూశాడు. అక్కడ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇజ్రాయేలుల వద్దకు విమోచన వర్తమానం తీసుకుని వెళ్ళమని గొర్రెల కాపరి అయిన మోషేను దేవుడు ఆజ్ఞాపించిన భాగమును చదివాడు. నిర్గమకాండం 4వ అధ్యాయంలో బిల్లీ చదివాడు. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమీగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయుమనెను. అతడు దానిని నేల పడవేయుగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన ఆ యెహోవా
అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకునుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకునుమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు. ఇజ్రాయేలు ప్రజలు మోషే గొప్పవాడైన నేను ఉన్నవాడను నుండి పంపబడిన ప్రవక్త అని నమ్ముటకు ఏ విధంగా సందేహిస్తారో దేవునికి స్పష్టంగా తెలుసు. ఆ రెండు సహజాతీతమైన సూచనలు ప్రత్యేకంగా ప్రభావితం చేయుటకు మరియు ఒప్పించుటకు నిరూపించబడ్డాయి. ఖచ్చితంగా అలాంటి కార్యములను ఏ వ్యక్తి కూడా తనంతట తాను చేయలేడు. ఖచ్చితంగా ఆ సూచనలు దేవుని శక్తి యొక్క ప్రత్యక్షతలు. మోషే వలె అతడు ప్రపంచంలోని ప్రజలకు దైవిక స్వస్థతా వరమును తీసుకుని వెళ్లాలని దూత అతనితో చెప్పినప్పుడు బిల్లీ కూడా తన సొంత బలహీనతల వైపు చూశాడు. మోషే వలె అతనికి కూడా తన పరిచర్యకు రుజువుగా రెండు సూచనలు ఇవ్వబడ్డాయి. అతడు తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు. ప్రతి రాత్రి ఆ కూడికలలో తన చెయ్యి వివిధ వ్యాధులను బట్టి కంపించటాన్ని వాచిపోవుటను అతడు చూశాడు. యేసు దెయ్యములను వెళ్ళగొట్టిన తరువాత బిల్లీ తన చెయ్యి తిరిగి సాధారణమైన స్థితికి రావడం గమనించాడు. అది తప్పిపోవుట ఎన్నడూ అతడు చూడలేదు. కాని రెండవ సూచన సంగతి ఏమిటి? దూత చెప్పాడు, నీవు దీనుడిగా యథార్థంగా నిలిచి ఉంటే నీవు వారి హృదయ రహస్యములను దర్శనముల వలన చెప్పుట సాధ్యమవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు నిన్ను విశ్వసిస్తారు. దాని భావము ఏమిటి? అది ఎప్పుడు జరుగును? బిల్లీ మరొక కర్ర ముక్కను నెగడులో వేసి చెట్టుకు ఆనుకున్నాడు. తన జీవితమునకు మోషే జీవితమునకు మధ్య ఇంకా ఏమైనా సారూప్యతలు ఉన్నాయా అని అతడు ఆలోచించాడు. ఇశ్రాయేలు పిల్లలను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించుటకు దేవుడు మోషేను వాడుకున్నప్పుడు ఆయన తనను తాను పగటిపూట మేఘంలోనూ రాత్రిపూట అగ్నిస్తంభంలోనూ బయలుపరుచుకున్నాడు. అయినప్పటికీ మేఘము అగ్నిస్తంభము ఆయన ఎక్కువగా ఉపయోగించిన సూచనల వలె కనిపిస్తున్నాయి. నిజానికి మొదటిగా అరణ్యంలో ఉన్న మోషేను ఆకర్షించినది అగ్నిస్తంభపు రూపములో ఉన్న ప్రభువే. పొద అగ్నిచేత మండుట మోషే చూశాడు, కాని పొద కాలిపోలేదు. ఒకవేళ పర్షియా నుండి బెత్లెహేమునకు ఆ జ్ఞానులను నడిపించిన నక్షత్రము ఆ అగ్నిస్తంభమేనా? అక్కడ వారు బాలుడైన యేసురాజును కనుగొన్నారు. తార్సువాడైన సౌలును అపోస్తులుడైన పౌలుగా మార్చిన ఆ గురుడితనము కలిగించిన వెలుగు ఖచ్చితముగా అదే. బిల్లీ జన్మించిన ఉదయం ఆ చెక్క గదిలో ప్రత్యక్షమైన వెలుగు ఈ అగ్నిస్తంభము ఒక్కటేనా? 1933లో మొదట రక్షించబడిన వారికి బాప్తిస్మము ఇచ్చుచున్నప్పుడు అతని తలపైన వెలుగుచు ప్రత్యక్షమైన నక్షత్రం ఇదేనా? గుహలో ప్రత్యక్షమైన వెలుగు సంగతి ఏమిటి? గుహలో దూత అతడిని కలిసినప్పుడు అగ్నిస్తంభం మధ్య నుండి ఆ దూత బయటకు వచ్చాడు. అగ్నిస్తంభమునకు మరియు ప్రభు దూతకు మధ్య ఖచ్చితంగా ఉన్న సంబంధము ఏమిటి? ఆ దూత బిల్లీని మానవ రూపంలో కలిసిన ప్రతిసారి ఆ సహజాతీతమైన వెలుగు ఆ దూత తలపైన కొన్ని అడుగుల ఎత్తులో ప్రజ్వరిల్లుచున్నది. ప్రభు దూతను గురించి ఆలోచిస్తూ అకస్మాత్తుగా బిల్లీ కలవరపడ్డాడు. బిల్లీ యొక్క స్వస్థతా పరిచర్యలో మొదటి సంవత్సరం దూత తరచుగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు దూత చివరిగా ప్రత్యక్షమై 6 నెలలు గడిచింది. వాండలియా ఇల్లినాయిసులో దూత అతనికి కనబడి ఎక్కువగా అద్భుతములకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు హెచ్చరించిన తర్వాత నుండి దూత అతనికి కనబడలేదు. బిల్లీ దూత యొక్క రాకను తప్పిపోయాడు. అతడు ఎందుకు రావటం లేదు? ఇంకా ఏదైనా తప్పు జరుగుతుందా?